చెప్పాలండి. రైట్. ఆనంద్ గారు, మీరు ఎట్లా చూస్తున్నారు? కూటమిలో మీరు కూడా భాగస్వామిగా ఉన్నారు. సరే, గతంలో అంతకుముందు భాగస్వామిగా ఉన్నారు, తర్వాత విభేదించారు, మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏలో మీరు పార్ట్నర్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది సంతోషించదగ్గ విషయమే. అయితే ఇంత నెంబర్ ఊహించిందేనా? ఇదే రిఫ్లెక్ట్ అవుతుంది యాక్చువల్స్లో కూడా అనిపిస్తుందా? బేసిక్ గా జనాలు భారతదేశ ప్రజలు చూసిందేంది, ఇట్ వాస్ బిట్వీన్ ఖర్గే అండ్ మోడీ గారు. ఖర్గే గారికి మోడీ గారు. ఖర్గే గారు వాజ్ ప్రొజెక్టెడ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఫర్ ఇండియా. వైర్ ఇస్ ద మ్యాచ్ ఎక్కడ అవుతుంది రిషి గారు? కమాన్, సి వేర్ ఇస్ మోడీ, వేర్ ఇస్ మిస్టర్ ఖర్గే. అంటే ఆయన తక్కువ చేసి మాట్లాడటం కాదు, ఇన్ ద వే ఆఫ్ ప్రమోషనల్. సి సోషల్ మీడియా టుడే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఎలక్షన్స్ లో. కమింగ్ ఎలక్షన్స్ లో కూడా సోషల్ మీడియా విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. మోడీకి ఉండే ప్రొజెక్షన్ ఖర్గే ఎక్కడ వస్తుంది? ఖర్గే అని ఎందుకు అంటున్నారు మీరు? మోడీ వర్సెస్ రాహుల్ కాదా? అంటే ఖర్గే పేరుకి అధ్యక్షుడే కానివ్వండి. రాహుల్ ఇస్ నో. ఇంకా వీళ్ళు రాహుల్ ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తుంటే ఇంకొక 100 సీట్లు ఒక బీజేపీకి వచ్చేటారు. రాహుల్ ఈజ్ అ ప్లేయర్, is of no consequence in this election. See, రాహుల్ గారు ఇప్పుడు మోడీ గారికి వచ్చిన ప్రొజెక్షన్, రాహుల్ గారికి వచ్చిన ప్రొజెక్షన్ లో వేర్ ఇస్ ద సీరియస్నెస్ ఆఫ్ రాహుల్? అంటే ఆయన ఏమి జోడించలేకపోయారా? భారత్ జోడో యాత్ర చేసి అంత మొత్తం దేశవ్యాప్తంగా తిరిగి ఫెయిలియర్. హై టైమ్ కాంగ్రెస్ పార్టీ గోస్ ఫర్ ఎ చేంజ్ ఇన్ లీడర్షిప్. ఆ లీడర్షిప్ మార్పు లేకుండా పాత గుర్రాన్నే వీళ్ళు తరిమి నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ అంటాం. ఈ ఎన్పిఏని తీసుకొని వచ్చి వీళ్ళు దాన్నే రివైవ్ చేయాలని చూస్తే అది అయ్యే పని కాదు. టోటల్ స్ట్రాటజీ ఆఫ్ కాంగ్రెస్ ఫస్ట్ నుంచి పెద్ద ఫెయిలియర్. అండ్ ఈ కిచిడి వీళ్ళందరూ కలిసి చేరి మమతా బెనర్జీ ఇట్ డెంట్ వర్క్ అవుట్. జనాలకు నచ్చలేదు అనేది పాయింట్. అక్కడ నీకు నాకు రిషి గారికి ఆనంద్ గారికి లేకపోతే వేరే వాళ్ళకి నచ్చిన క్వశ్చన్ కాదు కదా. మోడీ ఈస్ ప్రొజెక్టెడ్ యాజ్ అ మోడర్న్ లీడర్, విజనరీ లీడర్. ఇండియాని వరల్డ్ వైడ్ మిగతా దేశాల్లో ఇండియా ఇమేజ్ ని ప్రమోట్ చేసాడనే కాన్సెప్ట్ యంగర్ ఓటర్స్ లో చాలా బాగుంది ఉంది. అండ్ ఇట్ ఈస్ ట్రూ ఆల్సో. అదేమి అబద్ధం కాదు కదా. ఈరోజు ఇండియా ఒక దేశంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఇండియా ఒక ఎకనామిక్ జాయింట్ అయిందంటే ఐఎమ్ షూర్ మోడీకి ఆ క్రెడిట్ మన మోడీ గారికి. కానీ నిరుద్యోగ రేటు గరిష్టంగా గతంలో లేని స్థాయిలో నిరుద్యోగ రేటు పెరగడమో లేకపోతే ధరల పెరుగుదల ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిసెషన్, వరల్డ్ వైడ్ రిసెషన్ జరుగుతా ఉంది. అదెందుకు కంపేర్ చేయరు మనం? ఇప్పుడు యుఎస్ లో ఆల్రెడీ రిసెషన్ మొదలైంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా చాలా మందికి పింక్ స్లిప్స్ ఇస్తున్నారు, పంపించేస్తున్నారు. ఆ రిసెషన్ లో మనం తట్టుకొని నిలబడుతున్నాం కదా. ఎస్, ఇప్పుడు ఇంత పెద్ద దేశంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలంటే అది కూడా ఇట్ ఈస్ నాట్ హ్యూమన్లీ పాసిబుల్. స్టేజ్ బై స్టేజ్ మనం పెంచుకుంటూ పోవాలి తప్పితే. ఇన్ఫాక్ట్ ఇంకొక క్రెడిట్ కూడా మోడీ గారికి, కోవిడ్ 2 year పీరియడ్ లో మిగతా దేశాలలాగా మన దేశం అంత ఎఫెక్ట్ కాలేదు కదా ఎకనామిక్ గా. దే వర్ ఏబుల్ టు దాన్ని ఆపగలిగారు అనేది మోడీకి ఇది ఆ పేరు ఉంది కదా. అండ్ ఈ సక్సీడెడ్. కోవిడ్ పెద్ద మనల్ని తుడిపీలేదు కదా మిగతా దేశాలలాగా. లైక్ చైనా, ఈరోజు చైనా ఇప్పటికీ కోలుకోలేకుంది కోవిడ్ దీంట్లో నుంచి ఎకనామిక్ గా. బట్ మనం చాలా ఫాస్ట్ గా రికవర్ క్రెడిట్ ఎవరికి పోతుంది? మోడీ గారికి సంబంధం లేకపోయినా మనమే కష్టపడి పైకి వచ్చామైనా యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ క్రెడిట్ గోస్ టు మోడీ గారు. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్. సో వెరీ క్లియర్ ప్రో ఇన్కంబెంట్ ఒకటే పడింది అని మీరు నమ్ముతున్నారు? ఎగ్జిట్ పోల్స్ కూడా అలాగే చెప్తూ ఉన్నాయి. 100% దాంట్లో తిరగలేదు. విజనరీ లీడర్, ఈ నాయకుడు మనకు కావాలి, ఈ నాయకుడు ఉంటేనే భారతదేశం ముందుకు వెళ్తుంది అనేది క్లియర్ కట్. ఇప్పుడు చల్సాని గారు, ఐ రెస్పెక్ట్ హిస్ వ్యూ. నేనేం ఆయన వ్యూ నేను ఎందుకు ఇది కానీ మనం ఈవీఎంల గురించి మాట్లాడి ఈవీఎంలు అది చేశారు ఈ చేశారంటే మన జగన్మోహన్ రెడ్డి ఎట్ట గెలిచాడు? ఈవీఎంల వల్ల గెలిచాడా? లేదా జగన్మోహన్ రెడ్డికి వేవ్ ఉండింది లాస్ట్ టైం. లెట్స్ అక్సెప్ట్ ఇట్. ఇప్పుడు ఆ వేవ్ మీరే రైజ్ చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా చెప్పేసేయండి మిగతా గెస్టుల దగ్గరికి వెళ్లే ముందు. ఇప్పుడు ఆ వేవ్ మరి మీ వైపు తిరిగిందా? ఇప్పుడు ఆ వేవ్ మీ వైపు తిరిగిందా? కానీ ఇప్పుడే ఆరామస్థాన్ సర్వే లైవ్ చూసాము.
ఆయన 94 నుంచి 104 వైసీపీకి ఇచ్చి కూటమికి 71 నుంచి 81 అంటే 2%. గతంలో 2014లో ఏదైతే 2% ఓటు తేడాతో వైసీపీ ఓడిపోయిందో ఇప్పుడు అదే వైసీపీ 2% ఓటుతో మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుందనేది ఆయన చెప్పిన మీరు ఫలితం. ఆరాం అస్థాన్ గారికి ఒకటి అడగండి, ఆయన సర్వే మీరు మాట్లాడారు కాబట్టి. మాట్లాడాలి, ఆయన లైవ్ చెప్పారు, మీడియా సమావేశంలో చెప్పారు. సర్వేలో మాకు ఎన్ని సీట్లు ఇచ్చాడు చెప్పనా, మీరు షాక్ అయిపోతారు. చెప్పండి. 2 సీట్స్ ఎవరికి? తెలుగుదేశం పార్టీకి. ఓకే, ఆయనకి తెలుసా విషయం. 2 సీట్లు ఇచ్చాడు నవంబర్ లో. అట్లీస్ట్ ఇప్పుడైనా కొంచెం ఇంక్రీజ్ చేశాడు. చాలా థ్యాంక్ యూ మస్తాన్ గారు. ఇప్పుడు మీకు ఇప్పుడు 71 నుంచి 81 కూటమి. రిషి లెట్ మీ బి క్లియర్, వీఆర్ క్రాసింగ్ 130, కూటమి ఇస్ క్రాసింగ్ 130. దిస్ ఎలక్షన్ క్యాండిడేట్లతో పనే లేదు. క్యాండిడేట్లు ఎవరైనా కానీ, ఎలక్షన్ వాజ్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరికి జగన్మోహన్ రెడ్డికి జరిగిన ఎలక్షన్ ఇది. ఓకే, ఇక్కడ మోడీ పేరు ఎందుకు మీరు చెప్పలేదంటే చెప్పకూడదని కాదు, బట్ సి బేసిక్ 2 కీ ప్లేయర్స్ గురించి చెప్పాను. అఫ్ కోర్స్ మోడీ ఇమేజ్ ప్లస్ ఈ ముగ్గురిని తీసుకుంటే ఇట్ వాజ్ అన్ ఎలక్షన్ బిట్వీన్ 3 పీపుల్ అండ్ అగైన్స్ జగన్మోహన్ రెడ్డి. ఓకే, సో జగన్మోహన్ రెడ్డి డిడ్ స్టాండ్ ఛాన్స్. yes, ఇప్పుడు మీరు అడగొచ్చు ఏంది ఇది అని. నేను మీరు ఓపెన్ గా ఒకటి చెప్తున్నాను చూడండి. ఇద్దరు జనాలు బయటకు వచ్చి స్వేచ్ఛగా పలికి స్వేచ్ఛగా నేను ఇటు వేసాను అని చెప్పే ధైర్యం ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ అయిన వారానికి కూడా ధైర్యం చాలా మందికి రాల. ఓకే, లాస్ట్ లో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కూటమి గెలవబోతుంది అనే హోరెత్తిన తర్వాత జనాలు బయటకు వచ్చి ఓపెన్ గా మాట్లాడడం మొదలు పెట్టారు. మనం ఎన్నో డిస్కషన్స్ లో నేను డిబేట్స్ లో చెప్తున్నాను, లాస్ట్ 10 days దాకా మీకు ఏది అర్థం కాదు. 10 days బిఫోర్ గానీ మీకు ఒక ట్రెండ్ రాదు, అది వచ్చినా కూడా మీకు కనిపిదు అన్న. నేనేం చెప్పానో అదే జరిగింది. లాస్ట్ 10 days వరకు 151 మంది ఉండారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి తప్పు కాదు అది. జగన్మోహన్ రెడ్డి 100% నమ్మకం ఉండింది, నేను 151+ కొట్టానని. ఎందుకు? అతనికి వస్తున్న ఫీడ్బ్యాక్ అది. ఎందుకంటే ఎవరు కూడా ధైర్యంగా వచ్చి బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితుల్లో ప్రజలు లేరు, ధైర్యం లేదు చెప్పేదానికి. పెన్షన్ కట్ చేస్తారు, ఈ కట్ చేస్తారు. చూద్దాం ఒకసారి ఆనంద్ గారు మీ ధీమా మీద నేను ఒకసారి వైసీపీ